హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారులే, నేను కూడా మస్తుగా ఉన్నా. మనం లాస్ట్ ఎపిసోడ్ అయితే చూసేస్తే కనుక మనకి గేమ్ షోస్ అనేది అయితే స్టార్ట్ అయిపోయినాయి. దాని గురించి దాంట్లో ఫస్ట్ వీడియో గురించి కూడా నేను అందరికి చెప్పేశాను. అదేవిధంగా మనం నిన్న జరిగిన వంటి సంఘటనలని మనం కంపారిజన్ చేసుకొని ఆల్మోస్ట్ అందరు ఇంట్రో అయితే అంతా బాగా అయ్యారు. అదేవిధంగా ఈ రోజు వచ్చేస్తే కనుక అంటే ఈ రోజు అంటే నిన్న అన్నట్టు మనకి ఇది నిన్న వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే బత్తాయి గురించి గొడవలు అయినాయి మనకైతే. ఆ బత్తాయిలు అయితే చాలా క్రేజీగా అనిపిస్తుంది, కానీ అది కావాలని గెలుక్కున్నట్టుంది నాకైతే చూడడం వల్ల. అదేవిధంగా ఇప్పుడు ఒక ఆరెంజెస్ పరంగా అయితే అది ఎవరైనా ఆడతారు బై, దానికైతే కామెంట్ అంత కామెంట్ దాన్ని పర్టికులర్లీ అంత బ్లేమ్ చేయడం అయితే చాలా తప్పు అనిపిస్తుంది నాకైతే. కానీ ఇక్కడ మన శేఖర్ భాష అయితే మామూలుగా లేదు. కాంట్రవర్సీ క్రేజీగా డైలాగ్స్ అయితే ఇచ్చిండు అక్కడ. హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ తను తను ఎవరి దగ్గర మాట్లాడాడు, ఆన్ ద స్పోమెంట్ ఇచ్చేస్తాడు, క్లియర్ కట్ ఉంటాడు. అదేవిధంగా అందరు షోలో ఉండాలి. అండ్ కంటెస్టెంట్స్ పరంగా ఇక గేమ్ షోస్ మనకి నామినేషన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకి. ఇక కంటెస్టెంట్లలో వచ్చేస్తే కనుక మనకి రాజు ఉన్నాడు అండ్ నైనిక ఫైనల్ వరకు వచ్చి గెలిచారు. బట్ నైనికకి హ్యాట్స్ ఆఫ్ అయితే అని చెప్పాలి అక్కడ. అదేవిధంగా మిగతా కంటెస్టెంట్లకు వచ్చేస్తే కొద్దిగా యాటిట్యూడ్ కనిపిస్తుంది కొన్నిటి దగ్గర, ఆగట్లేరు. సోనియా గారు ఎవరైతే ఉన్నారో తను కొద్దిగా అగ్రెసివ్గా ఆడుతుంది, దాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. మీ ఒపీనియన్ కూడా ఒకసారి చెప్పండి దాంట్లో. అదేవిధంగా ఇక మిగతా కంటెస్టెంట్లకు పోతే మన హోమ్ అన్న ఆల్మోస్ట్ ఒకప్పుడు కమెడియన్గా అందరికి తెలుసు. అదేవిధంగా ఈసారి చాలా లాంగ్ బ్యాక్ జర్నీ అని చెప్పాలి, తంది కూడా ఒక గుర్తింపు గురించి వచ్చినట్టు. అండ్ తన కంటెస్టెంట్ తన ప్లేయింగ్ అయితే నేను చూసే కొన్నిటి దగ్గర జస్ట్ వింటున్నట్టు ప్లేయింగ్ అయితే కొద్దిగా ముందైతే వస్తలేడు. రావాలి అన్నయ్య కూడా. అదేవిధంగా వర్షిని సోనియా సోనియా అయితే చాలా, నేను చెప్పాను కదా ఇందాక, అగ్రెసివ్గా ప్రతి దానికి పాయింట్ ఇస్తుంది. ఇందాక కూడా మనకి శేఖర్ భాషతో కూడా కొద్దిగా అగ్రెసివ్గానే ఫైట్ అయింది. బట్ శేఖర్ భాష కౌంటర్ చెప్పారు, మీరు అందరూ చూసి చూడండి వాళ్ళైతే ఖచ్చితంగా బిగ్ బాస్లో ఒకసారి చూడండి. కంటిన్యూటీ ఇంకా చూసుకుంటూ పోతే మనకి ఇంకా ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇంకా అవ్వాలి, వాళ్ళందరూ అవ్వాలి. అండ్ నేను ఎక్స్పెక్టేషన్స్ బిగ్ బాస్లో అయితే పెట్టుకున్నా అంటే కుమారి ఆంటీ చాలామంది వస్తున్నారు, బట్ చాలా కొత్త ముఖాలు కూడా వచ్చే వాళ్ళ గురించి మనకు కూడా ఎక్కువ తెలియదు. ఇక వీళ్ళేమన్నా అంటే అక్కడ ఇక్కడ ఇన్ని సంవత్సరాలు అంతా మనకంతా బ్లా స్టోరీ అంతా మనకు కాదు. మన గేమ్ అనేది ఇంపార్టెంట్, మనం ఎంత ఎంటర్టైన్మెంట్ అవుతాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్లో మనకి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు, ఇక కొత్త వాళ్ళని తెచ్చి కూడా మనకు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అనేది మనం కూడా తెలుసుకోవాలి. కాబట్టి కంపారిజన్ మనం చేసుకొని అందరు నామినేషన్స్కి చూస్తే కనుక ఈ నామినేషన్స్లో కొన్ని సిల్లీగా ఉన్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. కావాలని పాయింట్ ఆఫ్ వ్యూ చేసినట్టున్నాయి. నిబ్బు కూడాకి బ్లేమ్ చేశారు. నిబ్బుకి ఏంటంటే తను కొత్తోడు బై, తను హిందీ టు తెలుగు ఉన్నాడు, కొద్దిగా కమ్యూనికేట్ అందరితో కలిసి ఉండడానికి చాలా టైం అయితే పడుతుంది. తను మాట్లాడుతున్నా కూడా మీరు దగ్గర తీసుకుంటే ఇక్కడ మేమే చూస్తున్నాం, ఆల్మోస్ట్ మీరు కూడా చూస్తుండొచ్చు. ఎందుకంటే ఒక పర్సన్ ఇండైరెక్ట్గా అట్లా బ్లేమ్ చేయడం అయితే చాలా తప్పు నాకు తెలిసి. తన పరంగా అయితే నిబ్బు ఇన్కేస్ నాకు బిగ్ బాస్గా ఛాన్స్ ఇస్తే నా వీడియో ప్లే చేయండి, ఆల్మోస్ట్ హ్యాపీ అయితే. ఎందుకంటే తనకు ఒక గ్లింప్ అయితే వెళ్ళాలి ఈ పరంగా. అందరితో కలిసిపోయి ఆడడానికి ప్రయత్నించిన, అందరితో కుంభకవ్వు, కానీ ఇట్లా దూరంగా ఉండి ఇండివిజువల్గా ఉంటే అర్థం కాదు. ఆల్మోస్ట్ చాలామంది ఇలా ఉన్నారు, పేర్లు తీసుకోవాలంటే కష్టం. అందరివి 14 మంది కాబట్టి గుర్తున్నారంటే కూడా కష్టమే. అందరికీ గేమ్ ఎట్లా నడుస్తుంది ఏదే ఇంటెన్షన్ తోటి మనమైతే ఉంటాం కాబట్టి. ఇక కంటెస్టెంట్లకి అన్ని గేమ్స్ పరంగా అయితే లాస్ట్ మన గేమ్ షో అయితే చూసింది. ఈ థ్రెడ్ పైన ఉండి లాస్ట్ ఒక 6 మందిలో లాస్ట్ 2 వరకు వచ్చారు. దాని నైనిక ఇంకో పర్సన్ బ్రదర్ ఉన్నారు. ఈ కంటిన్యూటీ గేమ్ షోలో కూడా బాగానే ఒక అమ్మాయి అంతసేపు ఉండడం అనేది ఒక హ్యాట్స్ ఆఫ్ నైనిక, తన స్ట్రెంత్ అని చెప్పొచ్చు మనం అయితే నైనిక గురించి. కంటిన్యూట్లీ మనం ఇట్లా గేమ్ షోస్ పరంగా అన్ని గేమ్ షోస్ అన్ని చూసుకుంటే కనుక కొన్నిటి దగ్గర కాంట్రవర్సీ అవుతున్నాయి కూడా. కొన్ని యాటిట్యూడ్ పదాలు ఎక్కువ ఉన్నాయి అందరి దగ్గర. యాటిట్యూడ్ అయితే కనిపిస్తుంది. సిల్లీ రీజన్స్కి ఏంటంటే నాకు ఇప్పుడు వీడియోలో వీళ్ళందరినీ చూస్తుంటే 3 నెలలు నేను లోపడున్న, సంవత్సరం లోపల, అరే నువ్వు ఏమన్నా ఉండి ఇక్కడ వచ్చినప్పుడు నువ్వు గేమ్ ప్రూవ్ చేయి, కానీ నేను అన్ని సంవత్సరాలు ఉన్నా, ఎమోషనల్ అవుతున్నా, నా బాధ తెలియదు అంటే అందరు కాదు, అందరు ఉన్నోళ్ళు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు బిగ్ బాస్ వెళ్ళలేదు, మా అవకాశం ఉంటే మేము కూడా పోతుండే. కాబట్టి దాంట్లో దృష్టిలో పెట్టుకొని అది ఆడితే బాగుంటుంది. కానీ నేను అక్కడున్నా ఇక్కడున్నది అది మాకు అన్నెసెసరీ వర్డ్స్ మాకు అవన్నీ. కాబట్టి గేమ్ పైన కాన్సన్ట్రేషన్ చేసి మీ గేమ్ని ప్రూవ్ చేయండి. అదేవిధంగా బిగ్ బాస్ ఈసారి కంటెస్టెంట్లు అయితే గట్టిగా ఉన్నారు కాబట్టి గట్టిగా టాస్క్ అయితే పెడతారు. దీంట్లో ఎవరెవరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారో మనకు కూడా తెలియదు. మనం షోస్ అయితే చూడాలి. నెక్స్ట్ షో అయితే మీతో పాటు నేను కూడా చూస్తాను కాబట్టి మీరు కూడా నాతో చూస్తున్నారు కాబట్టి, అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన కంటెస్టెంట్ అయితే మీరు నాకు పిన్ చేయండి, కామెంట్లో చేయండి. అదేవిధంగా నాకు ఇష్టం వచ్చిన కంటెస్టెంట్ అయితే చెప్పా. ఇక నామినేషన్ ప్రక్రియకి వచ్చేసి నామినేషన్ అయిన పీపుల్స్ అందరికీ దాంట్లో ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళకి మనమైతే సపోర్ట్ చేస్తాం. దాంట్లో నా 4 ఉన్న పర్సన్స్ అయితే దాంట్లో ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా నేను చేస్తాను. నేనైతే పేర్లు అయిపోయాను, ఆల్మోస్ట్ నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. చూడండి వాళ్ళకి ఫస్ట్ ఎపిసోడ్లో వెళ్ళి చూడండి దీని గురించి అయితే.
ఇక మీరు కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకైతే మీరు సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి. అండ్ మీకు ఇష్టం వచ్చిన కంటెస్టెంట్ ఎవరో నాకు పిన్ కూడా చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.